సో ఇప్పుడు రాజ్ తరుణ్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నట్టు కూడా తెలుసు. నాకు సెటిల్మెంట్ వద్దండి, నేను దానికోసం నేను చేయట్లేదు. మరి అందరికీ నెగిటివ్గా ఎందుకు వెళ్ళి నేను సెటిల్మెంట్ మనీ కోసం చేస్తున్నాను ఇదంతా అని ఎందుకు రీచ్ అవుతుందో నాకు తెలీదు. నాకు ఏం ఆఫర్ చేశారు అంటే ఇప్పుడు నేను డిపెండెంట్ అయ్యాను. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటేనే ఇంకా డిపెండెంట్. అదే యాజ్ ఐ వాజ్ నాట్ వర్కింగ్, నాకు ఇంకా మనీ పే ఎక్కడి నుంచి వస్తుంది? హీ హాజ్ టు పే. ఇన్ని సంవత్సరాలు చేశాడు, మరి ఇవన్నీ గోస్ మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతాం. అప్పుడు దాంట్లోని హీ ఈజ్ లైక్ హౌస్ ఇస్తాను అండ్ 15 dogs and 4 cats ఉన్నాయి కాబట్టి వాటికి మెయింటెనెన్స్కి ఇస్తాను. బట్ అది కూడా మనం నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటేనే. అంటే ఆ కుక్కలు ఆ పిల్లలు కూడా మీరే చూసుకోవాలా? ఎందుకలా? అంటే అవి వాడు నాతో పాటు వాటిని కూడా అబాండన్ చేసేసాడు బికాజ్ మాల్వికి కుక్కలు అంటే నచ్చదంట. సో ఆ కుక్కల్ని చివరికి మీకు మిగిల్చి వాటికి పే చేస్తానని చెప్తున్నారు. ఓకే, ఎంతకాలం నుంచి కుక్కలు దేవన్ నుంచి ఉండాలి? లైఫ్ స్టార్ట్ అవ్వడం 2014. ఇలా మాది అయ్యిందో లేదో 3 నెలలకు అమ్మాయికి మరి కడుపు రావాలి, మరి తీసుకొచ్చి కుక్క పిల్లలు పెట్టాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన కుక్క పిల్లలు. యా, ఎన్ని కుక్కలు ఉన్నాయి మొత్తం? 15 dogs and 4 cats. వాటన్నిటికీ మీరే మెయింటెనెన్స్ ఎవ్రీడే? నేను, తమ్ముడు అండ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు వర్కర్, ముగ్గురం చేసుకుంటాం. అలా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మాకు ట్రావెల్ అయిన పోనీ పనబ్బాయి పోనీ ఎవరిని అడిగినా చెప్తారు హౌ వి యూస్ టు బి అని. ఇప్పుడు ఆ కుక్కలు అంటే ఎఫెక్షనేట్ కదా టువర్డ్స్ రాజ్ తరుణ్ పట్ల కూడా ఎఫెక్షన్ చాలా. అసలు మీరు తన సోషల్ మీడియాలో డాగ్స్ ని చూసుంటే, ఫొటోస్ చూసుంటే కూడా తన పెట్స్ తో ఉన్నవి అన్ని ఉంటాయి. రైట్, పిల్లల్లాగే చూసుకున్నా. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు లావణ్య? రాలేదండి ఇంకా, టు బి హానెస్ట్. ఎక్కడ సపోర్ట్ రాలేదు. హెల్ప్ కావాలనే కోరుకుంటున్నాను. మరి అతను వద్దు అన్నదానికి అతనికి వద్దు అన్నకు హెల్ప్ చేస్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. మరి నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, మరి నాకు కూడా హెల్ప్ చేయాలి. అండ్ మరి రాజా రవీంద్ర గారికి అంత కాంటాక్ట్స్ ఉన్నాయేమో, అటు సైడే సపోర్ట్ అంతా వస్తుందేమో. నేను కూడా హెల్ప్ అడుగుతున్నాను అండ్ నాకు కూడా హెల్ప్ కావాలి. ఓకే, అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావా? మీ అభిప్రాయం అంటే లైక్ ఈ టఫ్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. అండ్ మళ్ళీ అదే విధంగా అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావా? మీ అభిప్రాయం అంటే లైక్ ఈ టఫ్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. అండ్ మళ్ళీ అదే విధంగా పవన్ కళ్యాణ్, మనుషుల్లో అయితే పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. ఆయన సీఎం అవ్వాలి అని అంటే ఒకరోజు అవుతాడు అని అయితే నాకు ఇట్లా ఫుల్ నమ్మకం ఉండేది. ఎంత తిట్టినా ఏది ఉన్నా సరే. మాకు వాట్సాప్ డీపీల్లో దగ్గర నుంచి కార్లో వెనకాల ఫోటోల వరకు కానీ, ఫస్ట్ సినిమా డే రిలీజ్ అయితే పేపర్లు ఎగరేయడం దగ్గర నుంచి అలానే స్టార్ట్ అయిన ఒకటి ఫేవరెట్ యాక్టర్ దగ్గర నుంచి ఆయన అంటే ఇది డెఫినెట్గా ఆయన ఆఫీస్ వరకు మరి ఏమో తెలీదు, వెళ్ళి అడగాలని అయితే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను, అడగాలి అనుకుంటున్నాను. నాకు ఇలా వదిలేసాడు, నన్ను వదిలేసి పారిపోయాడు అని చెప్పాలనుకుంటున్నాను. ఓకే, రైట్. ఫైనల్లీ ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు? అంటే ఎటువైపు నుంచి న్యాయం జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళాలి? రాజ్ తరుణే కావాలి, రాజ్ తరుణ్ కావాలి అనుకుంటే అటు నుంచి అంతే పుషప్ నాకు వద్దు అనే మాట కూడా వినిపిస్తుంది కదా. అంటే అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మ్యారేజెస్ అన్నవి 2-3 అట్లా అయి ఉంటాయి. బట్ ఐఎమ్ షూర్ ఆయన వాళ్ళ వైఫ్స్కి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంతే వాల్యూ ఇచ్చి చూసుకొని ఉంటారేమో, బాధ్యతలు అయితే వదులుకొని ఉండరేమో. బట్ ఇక్కడ రాజ్ తరుణ్ నాకు అలా చేయలేదు కదా. నన్ను అబాండన్ చేసి, పిల్లల్ని అబాండన్ చేసి, మాకు తిండి కూడా, ఫుడ్ కూడా ఇవ్వకుండా అతను చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు ఫుడ్ అంటే అలవెన్సెస్ కూడా లేదు, ఏమీ లేదు. మొత్తం ఒక్కసారిగా కట్ చేసేసాడు. అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి ఏమైతే ఉంటాయో అకౌంట్స్లో నుంచి తీసేశాడు. ఎయిర్టెల్ ఫ్యామిలీ అంటే మొత్తం అనమాట ఎవ్రీథింగ్ కట్ చేశాడు. ఉండాల్సిన మనిషి, ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఇలా చేశాడు. యా, ఈ 11 ఏళ్ళ ఈ ట్రావెలింగ్, ఈ పెళ్లి, సీక్రెట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా రాజా రవీంద్ర గారికి తెలుసా? అన్ని తెలుసు, డే 1 నుంచి. ఎందుకంటే మీకు మీ పెళ్లికి సాక్ష్యం అతనే? లేదు, ఎందుకంటే అతను మేము స్టార్ట్ చేసిన 4-5 years తర్వాత మాకు పరిచయం అయ్యాడు. మేబీ అంత గొప్ప వ్యక్తి ఆయన, మరి కలపాలి కపుల్, మరి ఆయన కూతురికే ఇలా జరిగితే సేమ్ ఇదే చేస్తాడేమో.
ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి. లావణ్య చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. అవును, ఎందుకంటే నేను నా లైఫ్ నేను ముందుకెళ్ళి బతుకుతున్న టైంకి కూడా రాజా రవీంద్ర గారు నన్ను తిరిగి వెనక్కి రమ్మన్నారు. నేను మళ్ళీ సరే నా కాళ్ళ మీద నేను నిలబడతానులే అని నేను వెళ్ళిపోయాను 2021లో. తిరిగి నన్ను వెనక్కి రమ్మని. ఎందుకు వెళ్ళిపోయారు అప్పుడు? ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా అవుతుంటాయి కదా ఇష్యూస్, కొంచెం అలాగే నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కూడా అనిపించింది. మేబీ నేను డిపెండెంట్ అవ్వడం వల్ల చులకన అయ్యానేమో, నాది నేను చూసుకుందాము అన్న థాట్లోనే నేను వెళ్ళాను. బట్ వెనక్కి పిలిచారు ఆయన. మరి అప్పుడు ఆ రోజు నన్ను పిలిచినప్పుడు నేను వచ్చాను అన్నమాట, కాదనకుండా. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా మీకు పెళ్లి చేసుకోవాలి, ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఒక ఒప్పందం జరగాలి, హిందూ మ్యారిటల్ లైఫ్ మనం మెయింటైన్ చేయాలని అనిపించలేదా మీకు? డెఫినెట్గా అనిపించింది. కాకపోతే పెళ్ళి అనుకున్న కాన్సెప్ట్ కూడా మనం పెట్టుకున్నదే కదా. ఆ పాయింట్లో కూడా బాగానే ఉంది, మా రిలేషన్ కన్నదైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో లాక్డౌన్ 2 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత నేను సెటిల్ అయ్యాక చేసుకుందామనో ఇంకా వెళ్తూ వచ్చింది అది, ఇంకా అంతే. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ లావణ్య? తను మీరు చూసినప్పుడు ఉన్న రాజ్ తరుణ్ ఎలా కనిపించారు? ఈ ట్రావెల్నెస్ లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న రాజ్ తరుణ్ ఏంటి? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వి కాదండి, మల్హోత్రా మాల్వి రాజ్ తరుణ్ అని పెట్టుకోవాలి. అలా అయిపోయింది. ఒక మైండ్ ఒక బాడీయే వీడిలో కూడా ప్రవేశించి ఆమెలా చేస్తున్నాడు. ఓకే, మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా? ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి ఇటు నుంచి అటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా నేను ఆమె రిటర్న్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది. ఆమె ఏమీ లేదని అనేది నాకు స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటది. అతని ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము, అలా డౌట్ అలా వస్తుంది కదా స్లోగా. సి వీ కెన్ క్యాచ్ దెమ్, యు నో ఇట్. అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఊబిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమీ లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్ లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్డ్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాజ్ తరుణ్ మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా మీరు. అంటే అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. ఎప్పటి నుంచి మల్హోత్రా ఇన్వాల్వ్ అయ్యింది? లాస్ట్ ఇయర్ జూన్ నుంచి అనుకుంటా అండి. నాకు తెలియడం అయితే సెప్టెంబర్ అప్పటికి తెలిసింది. ఓకే, అంటే వాళ్ళ రిలేషన్ ఎగ్జాక్ట్లీ మీకు ఏమని తెలుసు? అంటే దే ఆర్ ఇన్ టు రిలేషనా, లేదంటే ఫ్రెండ్లీగానే? ఫ్రెండ్లీగా అయితే అబ్జెక్ట్ చేసే మనిషిని కాదండి, ఎందుకంటే నేను కూడా చాలా ఫ్రెండ్లీ పర్సనే. ఎవరితో అయినా నేను, అది అమ్మాయి ఎవరినివ్వండి అబ్బాయి ఎవరినివ్వండి, నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఒక ఫ్రెండ్షిప్ని నేను తప్పుడుగా చూపించైతే మాట్లాడను. ఇప్పుడు ఇంకేదన్నా ఉన్నా సరే మేబీ నాలో నేర్చుకొని ఉండేదాన్నేమో. దాని తర్వాత ఎఫెక్ట్స్ అన్నవి నాకు పడ్డం జరిగింది. నేను వెళ్ళిపోవాలి అని కోరుకుందామే, వెళ్ళిపోయేది రాజు ఇంకా నా దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్పలేడు కదా వెళ్ళిపోయేదాన్ని. మేబీ ఇండైరెక్ట్గా గొడవ పడ్డం, ఇండైరెక్ట్గా మాట్లాడడం. ఒకవేళ మాట్లాడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని తిడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని గొడవ పడితే వెళ్ళిపోద్దేమో. దీనమ్మ ఇదేంట్రా ఏం చేసినా పోవట్లేదు, ఆ స్టేజ్ వరకు వచ్చింది. మీరు ఫస్ట్ నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేశారు కదా, అందులో మీరు పెళ్లి గురించి మెన్షన్ చేశారా? చేయలేదు. అంటే ఇప్పుడు సాక్ష్యం అతను లేదు అని చెప్తున్నప్పుడు, పెళ్ళి కాలేదు అన్నప్పుడు అది నాకు అగెయిన్స్టే అవుతుంది, టు బి హానెస్ట్. సో కలిసి ఉన్నాము, రిలేషన్షిప్లో ఉన్నాము అన్నది నేను చెప్పాను.